యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు ఇక్కడికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను, సనాతన ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, ఆ పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం, హిందువులనందరినీ కూడా సంఘటితం చేసే ప్రయత్నం చేయటం, ఇది ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో కనిపించిందనే చెప్పాలి. ఆర్ఎస్ఎస్ కూడా ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర పోషించింది. పూణే, నాగపూర్, షోలాపూర్ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ దాదాపుగా 60,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించారు. హిందూ సంఘటితాన్ని నొక్కి చెప్పారు. తద్వారా హిందువులంతా ఐక్యమైతే గనక ఈ ఎన్నికలు బీజేపీకి ఒక ఆయుపట్టులాగా తయారవుతాయి. బీజేపీకి ఒక ఆయుపట్టే నిజంగా చెప్పాలంటే కనుక, ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ ఎరాలో అంటే దాదాపుగా 2023 నుంచి కొంత చూస్తే కనుక బీజేపీ పరిస్థితి అటు ఇటుగా నడిచినా కూడా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం సీట్లు తగ్గినా కూడా కొంచెం ఆ రకంగానే కనిపించింది. అయితే ఎప్పుడైతే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయటం, అదేవిధంగా మరొక వర్గంగా ఉన్న ఆర్ఎస్ఎస్ గ్రామాల్లోకి చొచ్చుకుపోయి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు సో ఒక్కసారిగా యోగి కటెంగే టు బటెంగే నినాదం ప్రధానంగా వాళ్ళకి తెలియచేయటం, ఇవన్నీ కూడా మహాయుత కూటమిలో ఒకంత ఉత్తేజాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది, ఇంత మరీ ఎక్కువగా అంటే హిందుత్వ విధానాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని మహాయుత కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు, అంటే ఒక 4 పార్టీలు కలిసి మహాయుత కూటమి ఉంది, మహాయుత కూటమిలో 1-2 పార్టీలు వ్యతిరేకించినాయని చెప్పి అప్పుడు ప్రధానంగా వార్తలు వచ్చినాయి. అయితే ఆ విధానాలని వాళ్ళని ఒప్పించుకుని కూడా ఈ రోజున ఇంత మెజార్టీని తీసుకురాగలిగింది బీజేపీ. దాదాపుగా 225 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 145 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్, 288 మహారాష్ట్రకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 225 వరకు మహాయుత కూటమి గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నారు. అదే నిజం కావచ్చు, ఈ వీడియో అయ్యే లోపల అది నిజమయ్యే అవకాశం ఉంటుందని కూడా మాట్లాడుతున్నారు. సో ఇంకా విదర్భకు సంబంధించి కొన్ని విషయాలు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన ప్రభుత్వం ఏర్పడాలి అన్నా కూడా విదర్భ రాజకీయాలు అనేవి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ సీట్లు అనేది ఎవరికి వస్తాయో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అంటే గత చరిత్ర చూస్తే కూడా అదే కనిపిస్తుంది. మహారాష్ట్రలో గత చరిత్ర ఎప్పుడు కూడా విదర్భ రాజకీయాలు మాత్రమే అంటే విదర్భలో ఏర్పడిన సీట్ల ఆధారంగానే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ ఘోర పరాజయం పాలైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలకి సంబంధించి 3 పార్లమెంట్ సీట్లని మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడు మాత్రం విజయం సాధించింది. మొత్తం మీద ఒక రకంగా విదర్భ మీద అటు మహాయుత కూటమి పూర్తి ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. విదర్భ ప్రాంతాన్ని బీజేపీ మహాయుత కూటమి ఏ రకంగా ఫోకస్ చేసింది, ఆ ఫోకస్కి అనుగుణంగా అక్కడ ఎక్కువ సీట్లు సాధించగలిగింది ఇప్పటివరకు మహాయుత కూటమి. సో ఇది ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్నా, అటు శివసేన విజయం సాధించాలన్నా, శరద్ పవార్ వర్గం గతంలో విజయం సాధించిందన్నా, సో ఇవన్నీ కూడా విదర్భ ప్రాంతంలో ఏర్పడిన సీట్ల సంఖ్యాపరంగా ఏర్పడిన సీట్ల ఆధారంగానే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. సో విదర్భ పరిస్థితి అదే. విదర్భతో పాటుగా పోల్ మేనేజ్మెంట్, నిజంగానే పోల్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా అత్యవసరం. కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు పక్కన బీజేపీకి కానీ పోల్ మేనేజ్మెంట్ అనేది ఎంతో అత్యవసరమైన విషయం. మహారాష్ట్ర బీజేపీ ఎన్నికల యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని చెప్తున్నారు. మహావికాస్ అఘాడీ కూటమి నేతల కంటే ఎక్కువగా మహాయుతికి సంబంధించిన టాప్ లీడర్స్ ప్రచారంలో హోరెత్తించారు. దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 106 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను దాదాపు 10 ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారని చెప్పి మనకి తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాదాపుగా 16 ర్యాలీల ద్వారా 38 సెగ్మెంట్లలో అంటే 38 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ విషయంకి వస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో కటెంగేతో బటెంగే అంటే బటెంగేతో కటెంగే అన్నట్టుగా దాన్ని మనం ఇటుకట్టు మనం మార్చుకున్నా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం ఆ రకంగా చేయటం అనేది ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన రికార్డు స్థాయిలో దాదాపుగా 75 ర్యాలీల్లో ప్రసంగించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 72 ర్యాలీల్లో
ఆయన ప్రసంగం అనేది ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరాఠా రాజకీయ యోధుడని అంటారు ఆయన్ని. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అంటే రాజీవ్ గాంధీ ఆ తర్వాత సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు శరద్ పవార్. కానీ ఎక్కడైతే మహారాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఆయనకు ఎదురు దెబ్బ తగిలిందో అప్పటి నుంచి ఆయన ఎన్సీపీ అనే పార్టీని ఏర్పాటు చేసుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏర్పాటు చేసుకుని శరద్ పవార్ కూడా గత ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పాలి. శరద్ పవార్ ఆ వర్గం రెండుగా చీలింది. శరద్ పవార్ పార్టీ రెండుగా చీలి ఒక వర్గమేమో అటుపక్కన మహాయుతి కూటమిలో చేరింది, మరో కూటమేమో మహావికాస్ అఘాడీ కూటమిలో చేరింది. సో ఈ రెండు కూటములు కూడా హోరాహోరీగా పోరాడతాయని చెప్పి ఎన్నికలకు ముందు వరకు అందరూ అనుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మాత్రం మహాయుత కూటమి విజయం అనేది తథ్యం అని చెప్పి అందరూ చెప్పారు. అయితే అనుకున్న దానికంటే కూడా మహావికాస్ అఘాడీ దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్తారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇక్కడ 55 ర్యాలీల్లో పాల్గొన్నారు, ర్యాలీలో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే ఓన్లీ 7-9 అంటే దాదాపుగా ఒక 7 నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని ర్యాలీల్లో, అట్లాగే 9 నియోజకవర్గాలకు సంబంధించిన ర్యాలీల్లో మాత్రమే వాళ్ళిద్దరూ పాల్గొనగలిగారు. అట్లాగే ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా లిస్ట్ అయ్యాలే లేదా అనేది చూసే బాధ్యతని ఇక్కడ ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ తీసుకుందని చెప్పి వార్తలు అప్పటి వరకు వచ్చినాయి, మొన్నటి వరకు మనకి తెలుసు. సో అదే రకమైన పరిస్థితి ఇక్కడ మనకి ఆ ఎన్నికలు అయిన తర్వాత నిజంగా ఆర్ఎస్ఎస్ ఏ రకమైన అంచనాలతో ముందుకు వెళ్ళింది, మహారాష్ట్రలో బీజేపీ మహాయుత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు ఏ రకంగా కలిపింది, ప్రతి బూత్లో ప్రతి ఓటర్ని కూడా ఏ రకంగా బూత్ వరకు తీసుకువచ్చి వాళ్ళ చేత ఓటు వేయించగలిగింది, ఈ అన్ని అంశాలు కూడా ఈ ఎన్నికల్లో మహాయుత కూటమి విజయానికి ప్రధాన కారణాలని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. సో ఇక్కడ మహావికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయానికి గల కారణాలు కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 56 స్థానాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఆధిక్యంలో కనిపించింది. 55 వస్తుందేమో, 55-54 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రభావం చూపించగలుగుతారేమో. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి శివసేన వర్గం 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కేవలం 12 స్థానాల్లో మాత్రం ఆధిక్యాన్ని కలబరుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంతంత మాత్రంగా 23 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ముందుకెళ్తున్నారని చెప్పి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అంటే ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం, ఏకనాథ్ షిండే ప్రభుత్వం చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మహారాష్ట్రలో యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వస్తుంది అని చెప్పి అందరూ భావించారు. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా కనపడనీయకుండా పథకాల ద్వారా ముందుకొస్తూ మహాయుత కూటమి చాలా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళిందని చెప్పాలి. ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకా వచ్చారు ఏకనాథ్ షిండే. ఆయన ప్రస్థానం గురించి మనం ఆలోచిస్తే కనుక చదువు కూడా మధ్యలోనే ఆపేశారు ఏకనాథ్ షిండే. ఇక మహారాష్ట్రకి సంబంధించి మనం చూస్తే కనుక బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఏకనాథ్ షిండే వర్గాలుగా గతంలో చీలిపోయి ఏకనాథ్ షిండే అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా ఆయన సఫలీకృతంగా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సో ఈ రోజున మహాయుత కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజున ఇద్దరు పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు సాధిస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటారని చెప్పి మాటలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అనేది. ఇటు బీజేపీకి తీసుకుంటుందా, లేకపోతే మొన్నటి వరకు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఆయన హయాంలోనే మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ విజయం సాధించారు కాబట్టి మళ్ళీ ఏకనాథ్ షిండేకి ముఖ్యమంత్రిగా మళ్ళీ పగ్గాలు అప్పచెప్తారా అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది. ఎందుకనంటే గెలుపు ఒకవైపు గెలుపు ఒక పక్కన దాదాపుగా 225 స్థానాలతో గెలుపు వాకిట నిలిస్తే మరో పక్కన ముఖ్యమంత్రి పీఠం ఎవరు తీసుకోవాలి అనేది ఎప్పుడు కూడా 4-5 పార్టీలు కలిసి గెలిచినప్పుడు ఏర్పడే సమస్య ఇది. ఇందులో బీజేపీ గనక దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి 125 పైచిలుకు స్థానాల్లో బీజేపీ గెలిస్తే గనక, అంటే 145 అనేది మ్యాజిక్ ఫిగర్, 120 పై స్థానాల్లో బీజేపీ గెలిస్తే
బీజేపీకి సంబంధించి ప్రముఖ వ్యక్తి. సో ఈ రోజున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది మహారాష్ట్రకి. సో అదే గనక 120 సీట్లు 120 కంటే తగ్గితే గనక మహాయుత కూటమి నుంచి మరో వ్యక్తి అధికార పీఠాన్ని అధికార కుర్చీని ఆయన కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం ఇప్పటికీ తేలకపోయినా రెండు వర్గాలుగా ముందుకు వెళ్తున్నా కూడా సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పైకి వస్తారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా, లేకపోతే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ చేజిక్కించుకుంటారా? ఈ అంశం మాత్రం ఇంకా తేలాల్సింది. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి సో మరొక 10 గంటల్లో 14 గంటల్లో సో అంటే మనం మళ్ళీ ఒక వీడియో చేద్దాం దీనికి సంబంధించి. ఏ రకంగా ఉండబోతోంది, మహారాష్ట్ర రాజకీయాలు ఎందుకు ఈ రకంగా మారినాయి అంటే అక్కడ శరద్ పవార్ లాంటి ఉద్దండులు ఉన్న శివసేన అధినేత బాల్ ఠాకరే కొడుకులు ఇద్దరూ కూడా శివ సైనికులు అంతమంది ఉన్న ఇక్కడ శివసేన రెండుగా చీలిపోవటం, ఆ చీలిపోయిన వర్గాల్లో ఒకటి ఇటు మహాయుత కూటమి వైపు, మరొకటి మహావికాస్ అఘాడి కూటమి వైపు ఎందుకు వెళ్ళినాయి, అదేవిధంగా ఎంఐఎం పాత్ర ఎంతవరకు అందులో ఇమిడి ఉంది, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఆ సీట్లలో ఎంఐఎం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ రకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది, వీటన్నిటి మీద నేను మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పటి వరకు అయితే అటు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీకి సంబంధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏకనాథ్ షిండేకి ఆయన అప్పగించిన సందర్భాలు అయితే మనం చూసాం. సో కాబట్టి ఇక్కడ ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళల్లో ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే విషయం మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.